ఎవ్రీవన్, ఇది బిఫోర్ షాట్ కంటిన్యూషన్. నేనైతే 2 అబద్ధాలు ఇవి ఆడి పెళ్లి చేయొద్దు అన్నదైతే గనక నేను ఫీల్ అయ్యాను. ఇలాగే మీలో ఎంతమంది ఫీల్ అయ్యారో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్‌ది ఏంటంటే ఇది చాలా బ్లండర్. చాలా మందికి పెళ్లి చేసుకొని పెళ్లి కాలేదు అని చెప్తారు. అమ్మాయో, అబ్బాయో కర్మకాలి చెక్ చేసుకోకుండా ఉండి తర్వాత నువ్వు అన్ని రకాలుగా చూసుకో ఆ రిగ్రెట్ అనేది ఉంటది దేకరమాట. కొంతమంది డైవర్స్ అయిపోయి కూడా అవ్వలేదని చెప్తారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఆడొద్దు. అలాగే సెకండ్‌దొచ్చేటప్పటికి లేని ప్రాపర్టీ ఉంది అని చెప్పి కట్నం డిమాండ్ చేస్తారు. అలాగే పేరెంట్స్ అమ్మాయి తరపున వాళ్ళేంటి వాళ్ళకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకే కూతుర్నిచ్చుకోవాలని చూస్తారు. అదే అబ్బాయి తరపున వచ్చేటప్పటికేంటి వాళ్ళకి అమ్మాయి తరపున ఆస్తి ఎక్కువగా ఉంది. రేపొద్దున నా కొడుకు కష్టకాలంలోనో లేదంటే ఏదో ఒకప్పుడు ఉపయోగపడతది కదా అన్న ఎవరి ఇష్టాలు, ఎవరి ఆశలు వాళ్ళకుంటాయి కదా! అలా ఇచ్చి చేస్తారు. కాబట్టి ఇలాంటి అబద్ధాలైతే ఆడొద్దు. ఆడి అవతల వాళ్ళ ముందు వాళ్ళు చూసే చీప్ లుక్స్‌కైతే గనక మీరు గురి కావద్దు. అంతేనండి ఈ షార్ట్.